అందరికీ నమస్కారం. భారతీయుల ఆరాధ్య దైవం గణపతి. దేశం నలుమూలల వినాయక ఆరాధన పలు విధాలుగా వ్యాప్తి చెందింది. మనం ఏ పూజ చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టాలన్నా అన్నింటా తొలి పూజ అందుకునేది వినాయకుడే. దేశవ్యాప్తంగా అంబరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఇండియాలో తలపెట్టిన గల్లీకా గణేష్ కార్యక్రమంలో పాల్పంచుకున్న వివిధ నగరాల గల్లీకా గణేష్ వీడియోలు మీకోసం. వినాయకుని నిమజ్జనం 7వ రోజు ఔరంగాబాద్లో ఘనంగా జరిగింది. ఎందుకంటే ప్రతి ఏటా అట్టసంగా మంచి ఉత్సాహంతో జరుగుతుంది. ఈరోజు కూడా పిల్ల జల్లలతోని, కోలాటలతోని మరియు అంతా ఇంటిల్లాదులతోని సహా అందరం పాల్పంచుకొని ఈ వినాయకుని నిమజ్జనంలో పాల్గొన్నాము. ఊరంతా గ్రామం అంతా పాల్గొన్నది. మా గ్రామంలో అంతా ఏ లొల్లి లేకుండా అందరం పాల్గొంటాం. అంత మంచిగా నిమజ్జనం చేసుకుంటాం. ఎందుకంటే ఏ కుల భేదాలు లేకుండా హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతుంటుండదు ఔరంగాబాద్ వార్డులు. అంటే ఒక మంచి పేరున్న ఔరంగాబాద్. ఎందుకంటే ఇది మన నిమజ్జనం రోజు మాత్రం చాలా ఘనంగా చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు మొత్తం కలుస్తాం. ఏ పండుగ కలంగాం ఈరోజు మాత్రం మంచిగా కలుస్తాం. ఇంటాదులు మొత్తం కలుస్తాం. ఈరోజు మంచి సంతోషంగా పాల్పంచుకొని నిమజ్జనం జరిపించుకున్నాం. జై శ్రీరామ్. వినాయకుని నిమజ్జనం 7వ రోజు ఔరంగాబాద్లో ఘనంగా జరిగింది. ఎందుకంటే ప్రతి ఏటా అట్టసంగా మంచి ఉత్సాహంతో జరుగుతుంది. ఈరోజు కూడా పిల్ల జల్లలతోని, కోలాటలతోని మరియు అంతా ఇంటిల్లాదులతోని సహా అందరం పాల్పంచుకొని ఈ వినాయకుని నిమజ్జనంలో పాల్గొన్నాము. ఊరంతా గ్రామం అంతా పాల్గొన్నది. మా గ్రామంలో అంతా ఏ లొల్లి లేకుండా అందరం పాల్గొంటాం. అంత మంచిగా నిమజ్జనం చేసుకుంటాం. ఎందుకంటే ఏ కుల భేదాలు లేకుండా హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతుంటుండదు ఔరంగాబాద్ వార్డులు. అంటే ఒక మంచి పేరున్న ఔరంగాబాద్. ఎందుకంటే ఇది మన నిమజ్జనం రోజు మాత్రం చాలా ఘనంగా చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు మొత్తం కలుస్తాం. ఏ పండుగ కలంగాం ఈరోజు మాత్రం మంచిగా కలుస్తాం. ఇంటాదులు మొత్తం కలుస్తాం. ఈరోజు మంచి సంతోషంగా పాల్పంచుకొని నిమజ్జనం జరిపించుకున్నాం. జై శ్రీరామ్. వీడియో ఆన్ చేసిన వీడియో కాల్
अरे ये जरे